హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఒక టూర్ అయితే వేసాము. ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ లాస్ట్ 5 years నుంచి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టూర్ అయితే వెళ్తాము. అండ్ ఈ ఇయర్ కూడా అట్లానే వెళ్తున్నాము. ఇక్కడైతే ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే మేము వెహికల్ అయితే పెట్టించుకుని అక్కడి నుంచి వెళ్ళాము. అండ్ నాకు వీడియో కొంచెం లేట్ అయిందంటే నాకు కొంచెం కోల్డ్గా ఉంది, సో వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది, బట్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ చూడండి, ఇంకా మేమైతే ఇక్కడ సరదాగా ఇంకా గేమ్స్ అయితే ఆడుకుంటూ, ఆటోలో అయితే సాంగ్స్ లేకపోవడం వల్ల మేమే ఇంకా సింగర్స్ అయిపోయాం ఒక్కొక్కరు. ఇక్కడ చూడండి మా శ్రీనిధి ఎంత అందంగా ఉందో లేదనేది కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. మేమైతే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇదేంటంటే అమ్మ మొక్కు, సో అందుకోసం అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఫైనల్లీ బాగా ఇంకా అట్లా గేమ్స్ ఆడుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మా చిన్నోడైతే పడుకోవడంతో వాడికైతే మా చున్నీలే వాడికి ఉయ్యాలు చేసేసాము ఇంకా వాళ్ళ. అండ్ నూకాంబిక అమ్మవారు స్పెషల్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అమ్మవారు చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు అంతగా తెలియదు అమ్మవారి గురించి, బట్ చాలా ఫేమస్ అని విన్నాను. అండ్ నెక్స్ట్ మార్చిలో ఉగాదికి అయితే అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. అండ్ ఫైనల్లీ వీడియో కోసం అయితే ఇక్కడ మేమైతే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మేము వండుకోవడం కోసం అని చెప్పేసి సామాన్లు పట్టుకెళ్ళాం కదా, అవైతే ఫస్ట్ అక్కడ పెట్టేసిన తర్వాత దర్శనంకి వెళ్దాంలే అని చెప్పేసి దిగేసాం మొత్తం అందరం. ఇక్కడ దిగేసిన తర్వాత ఇదిగోండి కొంతమంది దిగలేదు, కొంతమంది దిగారు. ఇంకా అలా ఆలోచిస్తున్నాం మొత్తం అందరం. ఇంకా మా పెద్దోడైతే కోడిని పట్టుకుని చాలాసేపు స్టంట్ చేశాడు నా దగ్గర. నాకు యాక్చువల్లీ కోడి అంటే చాలా భయం, బట్ భయపిద్దాం అనుకున్నాడు కానీ భయపడలేదు. అండ్ ఇంకా చూడండి అమ్మవారు మొహం చూసారంటే అసలు ఎంత కళగా ఉంటుందంటే ఇంకా వీడియోలో ఇక్కడ ఫేస్ కనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అమ్మవారిని అయితే ఇంకా నిలపలేదు. అండ్ అమ్మవారిని అయితే తీద్దామని చెప్పేసి విగ్రహం తొలగించి వేరే దగ్గర పెడదాం అనుకుంటే అమ్మవారు అస్సలు కదలనివ్వలేదంట. సో అమ్మవారిని అలాగే ఉంచి అక్కడే గుడి అయితే కడుతున్నారు. అండ్ ఓపెనింగ్ కూడా మార్చిలో అంట. సో ప్రెజెంట్ అయితే భక్తులకి దర్శనం కోసం అని చెప్పేసి పక్కన ఇంకో అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని దర్శనం పంపిస్తున్నారు. ఇంకా అసలైన అమ్మవారికి అయితే ఇంకా దర్శనంకి అయితే ఎవరికి ఇవ్వలేదు. అండ్ ఇక్కడున్న అమ్మవారు కూడా మ్యాక్సిమం ఇంచుమించు అమ్మవారిలాగే ఉంది. చూడండి ఫేస్ కూడా చాలా, అంటే అమ్మవారి ఫేస్ అంటేనే ఒక ఏదో తెలియలేని గూస్ బంప్స్ వచ్చినట్టు ఉంటుంది. చూడండి అమ్మవారి మొహం ఎంత కళగా ఉందంటే అసలు. అండ్ తర్వాత ఇక్కడ దర్శనం అయితే ఇంకా మాకు ఈజీగా అయిపోయింది, ఎందుకంటే మేము కనుమ రోజు వెళ్ళాం కదా, లేదంటే అసలు దర్శనంకి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. అండ్ ఎదురికైతే చెల్లి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే ఫ్రంట్కి వెళ్ళి చెల్లి దర్శనం అయితే చేసుకుంది. తర్వాత ఇంకా మా దర్శనం అయితే వచ్చేసింది. అయిపోయిన తర్వాత ఇంకైతే మేమందరం బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అలాగా ఇక్కడ ఒక షెడ్లా ఉంది. ఇక్కడ ఏంటంటే అదిగో అమ్మవారి ఫేస్ అదే. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అంటే మాలలు అవి వేస్తూ ఉంటారు కదా, దుర్గమ్మ మాల కానీ స్వామి మాల కానీ ఇట్లా ఏదైనా దేవాలయంలో వేసుకోవాలనుకుంటే ఇదంతా పెద్ద స్పేస్లో ఉంది. ఇక్కడ ఓన్లీ దానికి యూజ్ చేస్తారనమాట. ప్రెసెంట్ మేము వెళ్ళే సిచ్యువేషన్ ఎవరు మాలల్లో లేరు కాబట్టి అదంతా స్పేస్గా ఉండడం వల్ల కాసేపు కూర్చున్నా చాలా బాగుంది. ప్రసాదం అమ్మవారికి ఉపహారం పెడతాం కదా, ఆ ఉపహారం అయితే ప్రసాదంగా మొత్తం అందరం తీసుకున్నాము. ఇంకా మా చిన్నోడైతే వాడి ప్యాంట్ చూడండి, ఒకటి కిందికి ఒకటి పైకి ఉంది. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మా వెహికల్లో అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ పాకలు ఉన్నాయి, ఆ పాకలు అయితే తీసుకున్నాం. అన్నీ ఖాళీగా ఉండడం వల్ల మాకొకతే ఒక 4 to 5 అయితే మేము యూజ్ చేసుకున్నాం. అండ్ మేము ఇక్కడైతే వంటలు చేసుకుందామని చెప్పేసి సామాన్లు అయితే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే దర్శనం అయిన తర్వాత డాడీ అయితే ఇగో ఈ పాక టూర్ అని చెప్పేసి పాక టూర్ చేస్తున్నాడు మా తమ్ముడు. వాడే తీసాడు వీడియో అంతా, సో అందుకని చెప్పేసి పాకల్ని అందరినీ తీస్తున్నాడు. అండ్ మేమైతే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేద్దామని చెప్పేసి నేను చెల్లి పిన్ని అయితే ఫైనల్గా మొత్తం వంటలన్నీ అయిన తర్వాత మేమైతే తినేసాక ఇంకా ఈవినింగ్ 2 కలాగా తర్వాత బీచ్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ వీడియోస్ తీయడానికి ఫోన్ అయితే ఛార్జ్ అయిపోవడం వల్ల పవర్ ఆఫ్ అయిపోయింది. అండ్ కర్రీస్ ఏంటంటే చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ విత్ మిల్ మేకర్ బిర్యానీ, సాంబార్ అండ్ రైస్. అండ్ తర్వాత బీచ్కి అయితే వెళ్ళి కాసేపు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.